హలో అందరికీ, ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజు. బ్యాక్ పార్ట్ని ఎట్లా కటింగ్ చేయాలి, ఓవర్ డీప్ అనమాట. సో ఎట్లా కటింగ్ చేయాలి అనేది చూపిస్తాను. ఓపెన్స్ మన ఎదురుగా పెట్టుకోవాలి, జాయింట్ అనేది మన వైపు పెట్టుకోవాలి. ఈ విధంగా మనము మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకునే క్లాత్ అనేది ఈ విధంగా మనము మడత పెట్టుకున్న తర్వాత మనము ఆది బ్లౌజ్ అనేది తీసుకుని ఆది బ్లౌజ్ని మనము ఎట్లా మెజర్మెంట్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ సైడ్ నీట్గా సర్దుకోవాలి. సాగదీస్తూ సర్దొద్దు, నార్మల్గా సర్దండి. సర్దిన తర్వాత యువతల కుడి చంక భాగం నుంచి ఎడం చంక భాగం వరకు ఎంత మెజర్మెంట్ వచ్చింది అనేది మనము చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట. ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి 17.5 ఇంచులు వచ్చింది. ఈ చెస్ట్ లూజ్ 17.5 ఇంచులని మీరు పక్కన రాసి పెట్టుకోండి. మీ దగ్గర పెన్ ఉన్నా లేకపోతే మీరు తీసుకునే మార్కుని బట్టి చెస్ట్ లూజ్ 17.5 అనేది రాసి పెట్టుకోండి. అండ్ మనము బార్ అన్నమాట, అంటే జాకెట్ అనేది ఎంత బార్ ఉంది అనేది మనం చెక్ చేసి పెట్టుకోవాలి. భుజం దగ్గర నుంచి నడుం కుట్టు వరకు ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. నాకైతే 13.5 వరకు ఉంది. సో నేను పక్కన మనము పొడవుని మార్కింగ్ చేసి పెట్టుకున్నాను. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి నడుం లూజ్ అనమాట. ఉక్సిల్ పట్టీ నుంచి కాజల్ పట్టీ వరకు మనకి ఎంత మెజర్మెంట్ వచ్చింది అనేది చూసుకొని నడుం లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నాకైతే 27 ఇంచులు అనేది వచ్చిందనమాట. సో ఈ విధంగా చెస్ట్ లూజు, నడుం లూజు అండ్ పొడవు, ఈ 3 మార్కింగ్లు మెయిన్ అనమాట. మనకి ఈ 3 మార్కింగ్లు మెయిన్గా మనము బ్యాక్ పార్ట్కి మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక సైడు మనం ఏం చేయాలి అంటే హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక స్కేల్ అనేది డ్రా చేసేసుకున్న తర్వాత మనకి 27 ఇంచులు వచ్చింది కదా ఉక్సులు పట్టి నుంచి కాజల్ పట్టి వరకు, ఆ 27 ఇంచులని 4 మడతల కింద టేప్ని ఫోల్డింగ్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి క్లాత్ అనేది ఫోల్డింగ్లో ఉంది కాబట్టి మనము 4 మడతల కింద ఫోల్డింగ్ చేసి కొంచెం గట్టిగా రఫ్ చేస్తే మార్క్ అనేది పడుతుంది. సో గట్టిగా రఫ్ చేయండి. 4 మడతల కింద ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి ఎంత వస్తుందంటే 1/4 భాగం 7 ఇంచులు వచ్చింది. సో ఎంత వస్తే అంత పెట్టండి. 27 4వ భాగం మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకోవాలి. సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనము పొడవు చెక్ చేసాం కదా, ఈ 13.5 ఇంచుల్ని పొడవు అనేది మన వైపు ఉన్న ఫోల్డింగ్ వైపు మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మీకు అర్థమైంది కదా, మన వైపు ఫోల్డింగ్ వైపు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా మనం మార్కింగ్ అనేది 13, దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలన్నమాట. సో 13.5 ఇంచులు అనేది వస్తుంది మొత్తం. సో మనకి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవాలి. మీకు కస్టమర్ బ్లౌజ్ని బట్టి మీకు 14 ఇంచులు ఉందనుకోండి, ఆ 14 ఇంచులు మనము 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 14.5 ఇంచులు అలా అనమాట. సో నెక్ విడ్త్ వచ్చేసి 5 ఇంచులు పెట్టుకోండి. 5 ఇంచులు పెట్టుకొని స్కేల్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఆరం లూజ్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోండి. అది వెనక వైపు బ్యాక్ వైపు మాత్రమే చెక్ చేసుకోండి. సో నాకైతే 7కి 2 పాయింట్లు ఎక్స్ట్రా వచ్చిందనమాట. సో అలాంటప్పుడు మనము ఆరం డౌన్ ఎంత తీసుకోవాలి అంటే కరెక్ట్గా 5.5 మాత్రమే తీసుకోవాలి. ఎవరికైనా 6 ఇంచుల వరకు తీసుకుంటాం కదా, మనం ఆరం లూజ్ని బట్టి మనము తీసుకోవాలన్నమాట. ఆరం లూజ్ని బట్టి డౌన్ తీసుకోవాలి. నేను 5.5 మాత్రమే తీసుకున్నాను. ఇలా అయితే మనకి ముడతలు రావు, మనకి పట్టేసినట్లు ఉండదు, అండ్ మనకి చక్కగా చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది, 17.5 ఇంచులు వచ్చింది కదా. ఒక్కసారి ఫోల్డ్ అనేది చేయండి. ఫోల్డింగ్ చేసిన తర్వాత కొంచెం రఫ్ చేస్తే మనకి మార్కింగ్ అనేది పడుతుంది. ఆ మార్కింగ్ చేసిన తర్వాత 2 ఇంచెస్ మళ్ళీ ఎక్స్ట్రా మనము ఎట్లా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్క్ చేసుకోండి. ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆరం లూజ్ దగ్గర డౌన్ దగ్గర 1.5 ఇంచ్ అనేది రౌండ్ తీసుకోవాలి. హాఫ్ మూన్ షేప్ అనేది తీసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందా లేదని చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చేసింది నాకు. ఈ విధంగా కరెక్ట్గా అనేది రావాలి. సో మీకు ఇక్కడ వరకు అర్థమైంది కదా, చెస్ట్ లూజు, పొడవు, నడుం లూజు అండ్ ఆరం లూజు మనకి ఎంత డౌన్ తీసుకున్నాము అనేది మీకు ఇక్కడ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మనము ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర మనము బ్యాక్ డాట్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. బ్లాక్ డాట్స్ అనేవి కుడతామన్నమాట. అలాంటప్పుడు మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవాలి. బ్యాక్ డాట్స్ కోసం
హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని మనం ఎక్కడైతే లైన్ ఉందో ఆ లైన్కి కలిపేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ అనేది మనము కుట్ల కోసం అనమాట, బ్యాక్ డాట్స్ కోసము ఫోల్డింగ్ చేసి కుట్టేటప్పుడు మనకి ఖర్చులకి వాటికి కొంచెం ఎగుడు దిగుడు లేకుండా హాఫ్ ఇంచ్ అనేది కవర్ చేస్తుంది అనమాట. ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి బ్యాక్ డాట్స్ కోసం. ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే మనము సైడ్ జాయింట్స్ అనేవి చేసినప్పుడు ఇబ్బంది ఉండదన్నమాట. సో ఆర్మ్ లూజ్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి, లేకపోతే ముడతలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఓవర్ డీప్ అనేది ఎట్లా తీసుకోవాలి అనేది చూపిస్తాను. మనము కస్టమర్ బ్లౌజ్ ఉంటుంది కదా, అది ఎంతవరకు వచ్చింది మెజర్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత ఉంది కస్టమర్ది అనేది చెక్ చేసుకోవాలి. మీకు 3 వచ్చినా, 3.5 వచ్చినా, 4 వచ్చినా, ఎంత వచ్చినా సరే దాన్ని బట్టి మనము హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవాలన్నమాట. నా కస్టమర్ బట్టి నేను తీసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్ల కోసం నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే మనము షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. 2 ఇంచులు లేదా 2.5 ఇంచులు అనేది తీసుకోవాలి. షోల్డర్ దగ్గర ఎక్కువ క్లాత్ కావాలనుకునే వాళ్ళకి 2 ఇంచెస్ తీసుకోండి, లేదు నార్మల్గా అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళకి 2.5 అనేది తీసుకోవాలి. నేనైతే 2.5 ఇంచులు అనేది తీసుకున్నాను. 2.5 ఇంచులు అనేది తీసుకొని నేను ఎక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచానో నడుము కంటే ఎక్కువగా, అలా అక్కడి నుంచి ఒక ఎల్ షేప్ అనేది డ్రా చేశాను. ఈ ఎల్ షేప్ అనేది డ్రా చేసిన తర్వాత హాఫ్ మూన్ షేప్ అనేది చక్కగా కింద మాత్రమే ఎక్కువగా ఓవర్ డీప్ అనేది తీసుకుని పైన లైన్ వైపుకి కలిపేస్తున్నాను అనమాట. సో చూసారా, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. బయట నుంచి తీసుకుని పైకి అనేది షోల్డర్ లైన్ దగ్గరికి కలిపేస్తున్నాను అనమాట. ఇట్లా అనేది మనము డీప్ తీసుకున్నప్పుడు భుజాలు అనేవి జారకుండా కింద మాత్రం ఓవర్ డీప్ అనేది రౌండ్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా తీసుకోండి. మనము ఓవర్ డీప్ తీసుకున్నప్పుడు కింద నుంచి మనం ఎల్ షేప్లో మాత్రమే తీసుకున్నామంటే కరెక్ట్గా రాదన్నమాట. సో ఈ విధంగా మనము తీసుకోవాలి. ఖచ్చితంగా ఇలా ఓవర్ డీప్ అనేది తీసుకోండి. పర్ఫెక్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కట్ చేసేటప్పుడు నెక్ నుంచి కట్ చేయండి. చక్కగా మనము నీట్గా కట్ చేసాము అంటే కటింగ్లో కూడా చాలా ఎగుడు దిగుడు లేకుండా నీట్గా కట్ చేయండి. సో